యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికి వందనాలు. ఈనాటి వాక్య ధ్యానం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే గనక, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇది రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతున్నారా? అయితే మీరు ఏ విషయాలకి విశ్వాసం ఉంచుతున్నారో ఆ విషయాల్లో మిమ్మల్ని దేవుడు సిగ్గుపడనివ్వడు అని చెప్పి ఆయన ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినట్లయితే గనక ఆ విశ్వాసమునకు మనకు కలిగే ఫలం ఏంటయ్యా అంటే, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే గనక, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మకు రక్షణను పొందుచు చెప్పనాసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఏంటంటే, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మకు రక్షణను పొందుచు. నీ విశ్వాసానికి ఫలం ఏంటి అంటే, నీ ఆత్మ రక్షణ పొందుకుంటూ ఉంటుంది. నీవు ఈనాడు దేవుని యొద్దకు వచ్చినది, దేవుని యందు విశ్వాసం ఉంచినది, నీ ఆత్మ నశించిపోకూడదని, నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని, నీ ఆత్మ రక్షణ పొందుకోవాలని చెప్పి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే గనక, ఈ విశ్వాసముందు నా దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వను అని చెప్పి మాట్లాడుతున్నాడు. నువ్వు నీ ఆత్మ రక్షించబడాలని నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? అయితే నీ ఆత్మకు రక్షణ ఆయన దయచేయవాడు. ఈ విషయంలో నువ్వు ఏమాత్రమును సిగ్గుపడవు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు చాలామంది దేవుని యొద్దకు వస్తున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తున్నారు. ఎందుకయ్యా అంటే, వారు నశించిపోకూడదని, మరణానంతరము వారి ఆత్మ నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యం వెళ్ళాలి, ఆత్మ నశించిపోకూడదు అని చెప్పి విశ్వాసంతో వస్తున్నారు. అయితే ఈ విశ్వాసము నేను సిగ్గుపరచనివ్వను అని చెప్పి, ఏమాత్రమును ఈ విషయంలో సిగ్గుపడనివ్వను అని చెప్పి ఆయన ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతున్నారు. ఏ విషయంలో అంటే, నేను గతములో చాలా దేవునికి దూరంగా బ్రతికాను. విరుద్ధమైన పనులు చేశాను. దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాను. దేవుని బాధ పెట్టాను. ఈ విషయంలో నేను క్షమాపణ పొందుకోవాలి. ఈ విషయంలో నేను పాప క్షమాపణ పొందుకోవాలి. నేను పాపాలు చేశాను. నా పాపాలు క్షమించబడాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తే నా పాపాలు క్షమించబడతాయి. ఈయన క్షమిస్తాడు, ఈయన కరుణిస్తాడని చెప్పి విశ్వాసంతో వస్తున్నారు. అయితే ఈనాడు నువ్వు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా? ఈ విషయంలో నీ విశ్వాసమును ఏమాత్రమును సిగ్గుపరచనివ్వనని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుని బట్టయ్యా అంటే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే గనక 21 నుంచి కూడా, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. గత కాలంలో నీవు దేవునికి దూరస్తులుగాను దుష్క్రియలు చేసిన వాడుగాను విరోధ భావము గలవారమై నీవు ఉన్నా కూడా నిన్ను పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన దేహమందు మరణం వలన మిమ్మల్ని సమాధానపరిచాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టడానికే దుష్ట క్రియలు చేసిన వారిని కూడా, పాపము చేసిన వారిని కూడా, దేవునికి దూరస్తులుగా బ్రతికిన వారిని కూడా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారిని కూడా ఆయన నిరపరాధులుగా మార్చడానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన బలయ్యాడాయన. కాబట్టి నువ్వు ఈ విషయంలో విశ్వాసం ఉంచుతున్నావా? నీ విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపడనివ్వను అని చెప్పి ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు.
ఒకనాడు ఒక తల్లి యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి ఆమె యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు పట్టుకొని కన్నీటితో పాదాలను కడిగింది. రోదన చేసింది, ఏడ్చింది, పాదాలు పట్టుకుని బ్రతిమలాడింది. ఆమె కన్నీరు, ఆమె విశ్వాసం చూసిన యేసయ్య ఏమన్నారంటే, లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం మనం చూస్తే గనక, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఆ స్త్రీ అంట పాపాత్మురాలంట. ఆమె విస్తారముగా ప్రేమించటం వలన, ఆమె విశ్వాసము చూపించటం వలన ఆమె పాపాలు క్షమించబడిని, ఆమె రక్షణ పొందుకుంది, ఆమె సమాధానము కూడా పొందుకుంది. కాబట్టి నీవు రక్షించబడాలని దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? నువ్వు పాపాలు క్షమించబడాలని దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? అయితే ఈ విషయాల్లో దేవుడు సిగ్గుపడనివ్వను అని చెప్పి ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు రక్షణ నేను అనుగ్రహిస్తాను. నీకు పాప క్షమాపణ నేను అనుగ్రహిస్తాను. నువ్వు ఏ మాత్రమును సిగ్గుపడనివ్వవు. సిగ్గుపడవు. నీ విశ్వాసము ఈ విషయంలో కార్యము జరుగుతుందని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నెరవేర్చబడుతుందని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావా? రక్షణ కావాలని విశ్వాసం ఉంచావా? పాప క్షమాపణ కావాలని విశ్వాసం ఉంచావా? అలాగే సమాధానము కావాలని విశ్వాసం ఉంచావా? ఇక్కడ ఈ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ దేవుని యందు విశ్వాసం ఉంచి సమాధానాన్ని పొందుకుంది. నా దేవుడు సమాధానాన్ని దయచేసే దేవుడు. ఈనాడు చాలామంది హృదయంలో సమాధానం లేదు. జీవితంలో సమాధానం లేదు. జీవితము ఎందుకు జీవిస్తున్నారో తెలీదు. జీవితం యొక్క పరమార్థము ఎరుగని వారై ఉన్నారు. జీవిత గమ్యము ఎరుగని వారై ఉన్నారు. ఈనాడు నువ్వు నీ జీవితంలో ఒక పరమార్థం తెలుసుకోవాలని చెప్పి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచావా? అయితే ఆయన ఈ విషయంలో నిన్ను సిగ్గుపడనివ్వడు. నీకు జీవిత గమ్యం తెలీదా? ఆయన మార్గాన్ని చూపించేవాడు. ఆయన గమ్యాన్ని చూపించేవాడు. ఆయన హృదయంలో నెమ్మది, సమాధానము దయచేసే దేవుడాయన. హృదయంలో శాంతిని దయచేసే దేవుడాయన. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి అనేక మంది సమాధానాన్ని పొందుకున్నారు, నెమ్మది పొందుకున్నారు. జీవితంలో ఉన్న వేదన, హృదయంలో ఏదో కోల్పోయాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఇది నేను మరణిస్తే మేలు కదా, జీవించి ప్రయోజనమేంటి అనుకుంటున్న వారి హృదయాలను కదిలించి, వారి హృదయంలో ఉన్న వేదన తొలగించి, దుఃఖాన్ని తొలగించి సమాధానంతో నింపాడు. ఆయన దైవికమైన సమాధానంతో నింపాడు. చావు బ్రతుకుల మధ్య కొట్టు ఆడుతున్న ప్రాణాన్ని ఆయన బ్రతికించాడు ఆయన. ఈనాడు నువ్వు నాకు సమాధానం కావాలని చెప్పి దేవుని దగ్గరకు వస్తున్నావా? ఆయన దైవికమైన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ విషయంలో నిన్ను సిగ్గుపడనివ్వడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా సమాధానం కావాలని? ఈ విషయంలో నిన్ను సిగ్గుపడనివ్వను అని చెప్పి ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడూ ఏమాత్రమును సిగ్గుపడరు. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, ఏ విషయంలో నీ యందు విశ్వాసం ఉంచారో ప్రభా, ఆ విషయంలో ప్రభా నేను వారు పొందుకునే భాగ్యము దయచేయండి నాయన. అయ్యా, వారి విశ్వాసాన్ని సిగ్గుపడనివ్వకుండా ప్రభా నైనా అయ్యా వారి పట్ల కార్యాలు జరిగించమని కోరుకునేచ్చు. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.